ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. శ్రీశైలం నుంచి కృష్ణానదిని తరలించే ఈ బృహత్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో జలసిరులు కురిపిస్తామంటూ హామీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా కీలక అడుగు వేస్తోంది. పాలమూరు రంగారెడ్డి భారీ ఎత్తిపోతల పథకానికి పునాది రాయి వేస్తోంది. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు గ్రేటర్ హైదరాబాద్ వాసుల తాగునీటి అవసరాలు కూడా తీరతాయి. శ్రీశైలం నుంచి 90 టీఎంసీల నీటిని మళ్లించి 10 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం 70 టీఎంసీలు, హైదరాబాద్ మంచినీటి కోసం 20 టీఎంసీలు కేటాయించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం. చాలా బాధలకు గురై వలసల పాలయ్యి అనేక ఇబ్బందులైనటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లాల ఎత్తిపోతల పథకానికి ఈరోజు 35,250 కోట్ల రూపాయలతోని మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు నీళ్ళు ఇవ్వడానికి, అట్లనే హైదరాబాద్ సిటీకి కూడా డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేయడానికి ప్రాజెక్ట్ ఈరోజు క్లియర్ చేయడం జరిగింది క్యాబినెట్. దానికి రేపు ఉదయమే శంకుస్థాపన కూడా ఉంది. అనేక సంవత్సరాలకు బాధపడుతున్న ఆ జిల్లాకు ఒక అద్భుతమైనటువంటి వరప్రదాయని స్కీము. డెఫినెట్గా వాళ్ళకి చాలా మంచి సొల్యూషన్ వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ ప్రాజెక్టు ప్రారంభానికి కసరత్తు జరిగిన 1 అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అంటూ తాత్సారం జరిగింది. జోరాల బ్యాక్ వాటర్ నుంచి నీటిని లిఫ్ట్ చేయాలని ఒకసారి, కాదు నారాయణపూర్ నుంచి తీసుకొద్దామని మరోసారి, ఇలా దాదాపు 10 సార్లు పాలమూరు ఎత్తిపోతల పథకం డిజైన్ మారిపోయింది. జోరాల బ్యాక్ వాటర్ నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 35 రోజుల పాటు 70 టీఎంసీల వరద జలాలను ఉపయోగించుకుని పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఇదివరకు భావించింది. 15,000 కోట్ల అంచనాలతో రూపొందిన ప్రాజెక్టు రిపోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కేసీఆర్. కోయిల్కొండ వద్ద 70 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే విధంగా భారీ ప్రాజెక్టును నిర్మించాలని ప్లాన్ చేశారు. 2వ దశలో గండ్వేడ్, 3వ దశలో లక్ష్మీదేవుపల్లి వద్ద రిజర్వాయర్లను నిర్మించి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఆలోచన ఉండేది. అయితే భూసేకరణ సమస్యగా మారడంతో పాటు జోరాల నుంచి 70 టీఎంసీలు మళ్లించడం అసాధ్యమని ఇంజనీర్లు తేల్చడంతో ప్రభుత్వం అనుకున్న ప్రతిపాదనలన్నీ అటకెక్కాయి. జోరాల ప్రాజెక్టు కేవలం కృష్ణానది నుంచి మాత్రమే వరదొస్తుంది. ఇప్పటికే జోరాల నుంచి నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాల కోసం దాదాపు 50 టీఎంసీల నీటిని వాడుతున్నారు. జోరాల కింద ఆయకట్టు కోసం 20 టీఎంసీల నీటిని ఉపయోగిస్తున్నారు. అంటే మొత్తం 70 టీఎంసీలు వినియోగంలో ఉన్నాయి. పాలమూరు కోసం మరో 70 టీఎంసీలు తరలించడం అనేది క్లిష్టమైన వ్యవహారం. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జోరాల నీటి వినియోగం అసాధ్యమని తేలడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. శ్రీశైలం బ్యాక్ వాటర్ను మళ్లించడం ద్వారా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయొచ్చని నీటిపారుదల శాఖ తేల్చింది. తాజా ప్రతిపాదనలను ఆమోదించిన టీ సర్కార్ 35,200 కోట్ల రూపాయల పరిపాలనా అనుమతులను కూడా మంజూరు చేసింది. రోజుకు 1.5 టీఎంసీ నీటిని శ్రీశైలం నుంచి తీసుకునేలా రూపొందించిన ఈ పథకాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కర్వేను వద్ద పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్నారు. శ్రీశైలం నుంచి 3 జిల్లాలకు నీటిని తరలించడం భగీరథ ప్రయత్నమే. వేల కోట్ల అంచనాలు, భారీగా విద్యుత్ వాడకం, వీటికి తోడు భూసేకరణ, ఇవన్నీ దాటి ముందుకెళ్లడానికి ప్రభుత్వం భారీ కసరత్తునే చేయాల్సి ఉంటుంది. అవాంతరాలను అధిగమించి ముందుకు సాగితే పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు పచ్చని మాకానులాగా మారతాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 5 లిఫ్టులు, 6 రిజర్వాయర్లు ఉండే విధంగా డిజైన్ చేసింది నీటిపారుదల శాఖ. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం నర్లాపూర్ గ్రామంలో మొదటి రిజర్వాయర్ను నిర్మిస్తారు.
గోపాలపేట మండలం ఏదుల, బిజినేపల్లి మండలం వట్టెం, భూత్పూర్ మండలం కర్వెన, నవ్వాపేట మండలం లోకిరేవు, కొందుర్గు మండలం లక్ష్మీదేవుపల్లి వద్ద మిగిలిన రిజర్వాయర్లను ఏర్పాటు చేయనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్ ప్రకారం ఎల్లూరు సమీపంలో 250 మీటర్ల నుంచి నీటిని గరిష్టంగా 675 మీటర్లకు ఎత్తిపోస్తారు. వట్టెం వద్ద 11 టీఎంసీలు, కరివెన వద్ద 24 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో భారీ రిజర్వాయర్లను నిర్మిస్తారు. ఈ 2 మినహాయిస్తే 6 రిజర్వాయర్లలో మిగతావి తక్కువ సామర్థ్యం ఉన్నవే. ఎక్కువ రిజర్వాయర్లను నిర్మించి భూసేకరణ, ముంపు సమస్య తలెత్తకుండా చూసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టు పూర్తయ్యేలోపు అవసరమైతే మరిన్ని రిజర్వాయర్లు కూడా నిర్మించే ఆలోచనలో ఉంది తెలంగాణ నీటిపారుదల శాఖ. శ్రీశైలం నుంచి మొదట నిర్మించే నర్లాపూర్ రిజర్వాయర్కు 90 టీఎంసీలను మళ్లిస్తారు. 145 మెగావాట్ల సామర్థ్యమున్న 5 పంపు సెట్లను ఇందుకోసం ఉపయోగిస్తారు. ఇక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్కు తరలిస్తారు. మొదటి 2 రిజర్వాయర్ల కింద ఆయకట్టు లేకపోవడంతో నీటిని నేరుగా వట్టెం గ్రామం వద్ద నిర్మించే రిజర్వాయర్కు తరలిస్తారు. 140 మెగావాట్ల సామర్థ్యమున్న 6 పంపు సెట్లను ఉపయోగించి నీటిని కర్వెన రిజర్వాయర్కు మళ్లిస్తారు. ఇక్కడ 3 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేయాలన్నది లక్ష్యం. శ్రీశైలం రిజర్వాయర్లో ఏడాదిలో దాదాపు 100 రోజులు వరద నీళ్లు అందుబాటులో ఉంటాయనేది అంచనా. జోరాల జలాశయంలోకి కేవలం కృష్ణా వరద నీళ్లు మాత్రమే వస్తాయి. కానీ శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణాతో పాటు తుంగభద్ర వరద కూడా వచ్చి చేరుతుంది. ఎల్లూరు వద్ద 250 మీటర్ల స్థాయిలో నీళ్లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇక్కడి నుంచి 70 టీఎంసీల నీటిని సాగుకు, మరో 20 టీఎంసీల నీటిని హైదరాబాద్ అవసరాలకు వాడుకునే అవకాశం ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 2.5 లక్షలు, నల్గొండలో 50,000 ఎకరాలు, మొత్తం 10 లక్షల ఎకరాలను ఈ ప్రాజెక్టు పరిధిలో చేర్చారు. ఈ ఎత్తిపోతల పథకం లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన ముంపు ప్రాంతం పరిధి కూడా అధికంగానే ఉంది. మొత్తం 6 రిజర్వాయర్ల కింద 25,292 ఎకరాలు ముంపు బారిన పడుతుంది. తమ భూములు ఎక్కడ పోతాయోనన్న ఆందోళనలో ముంపు ప్రాంత ప్రజలున్నారు. ప్రభుత్వం మాత్రం పరిహారం విషయంలో బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇస్తోంది. మరోవైపు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 4,000 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఇప్పటి వరకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు మాత్రమే 3,300 మెగావాట్ల విద్యుత్ ఉపయోగం అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఈ ప్లాన్ ప్రకారం పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మిస్తే అత్యధిక విద్యుత్ ఉపయోగించే ప్రాజెక్టు జాబితాలో చేరుకుంటుంది. 3 జిల్లాలతో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే భారీగా నిధులు అవసరమవుతాయి. బడ్జెట్ కేటాయింపులతో పాటు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందితే సమస్య ఉండదు.